హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. నేను మీ కళావతిని అండి. ఇంకా నా పేరైతే కళావతి. అందుకే కళా వ్లాగ్స్ అని పెట్టేశాను. ఈరోజైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఏంటంటే బీరకాయలు మనం కర్రీ చేసుకుంటాం గదా! చేసుకున్నప్పుడు బీరకాయలు పొట్టు తీస్తారు. చాలా మంది పొట్టు తీసి వండుకుంటారు. లేదంటే పొట్టు తీయకుండా అయితే సాధ్యమైనంత వరకు వండరు కదా! ఇంకా ఆ పొట్టంతా ఏం చేస్తాం మనం పడేస్తాం. కానీ పొట్టు పడేయకుండా దాంతోనైతే పచ్చడి చేసుకుందామండి. చానా బావుంటుంది పచ్చడ. మనకు అలా బీరకాయ పొట్టుతోని పచ్చడి తినడం వల్ల గూడా మనకు ఫైబర్ అనేది వస్తుందండి. కంపల్సరీ పొట్టు పడేయగూడదు. ఇంకా దానికోసం అయితే నేనిప్పుడు బీరకాయలని పైన సన్నగా ఒకటి లైన్ ఉంటుంది గదా! ఆ లైన్ అయితే తీసేస్తాను ఫస్ట్. అది అవసరం లేదు. అదుంటే మనకు ఇట్లా రఫ్‌గా ఉంటుంది. అందువల్ల అది తీసేస్తాను. తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగి పైన పొట్టంతా పీల్ చేశాను. చూసారా? ఇంకా పొట్టుని తీసిన తర్వాత బీరకాయలను పక్కకు పెట్టేసి పొట్టుని చక్కగా చిన్న చిన్నగా కట్ చేశాను. కట్ చేసి దాన్ని ఇప్పుడు పచ్చడి కోసమైతే ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసి, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఒక 4, 5 మెంతులు వేసి అన్నీ వేయించుకునేటప్పుడు సిమ్‌లో పెట్టే వేయించుకోవాలండి. హైలో పెట్టకూడదు. అవి కొంచెం వేగాయనుకున్నాక ఇంకా ఇప్పుడు కొన్ని మనం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఆప్షనల్ అండి. మన ఇష్టం. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం వేయను. ఇప్పుడైతే వేస్తున్నాను. ఇంకా పల్లీలు వేసిన ఫస్ట్ పోపులన్నీ వేగాక తీసి పక్కకు పెట్టుకొని, మళ్ళీ అందులోనే కొంచెం ఆయిల్ వేసి, అందులోనే మనం కావాల్సిన పచ్చడికి కావాల్సిన కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి కొంచెం మనకు పండుతాయి చూడండి, ఆ కాయలైతే యూజ్ చేస్తున్నాను ఈసారి. చాలా బావుంటుంది. ఇంకా పచ్చిమిర్చి గూడా కొంచెం వేగిన తర్వాత అందులోనే ఇప్పుడు మనం పొట్టు కట్ చేసుకున్నాంగా బీరకాయ పొట్టు, ఆ పొట్టును గూడా పెట్టేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం మగ్గుతూ ఉంటాయి. అట్లనే పొట్టు గూడా మగ్గుతుందండి. 2 కలిపి మగ్గించుకుందాము. ఇంకా కొద్దిసేపటికి మనం మూత పెట్టి కలుపుతూ ఉంటే మగ్గుతుంది. దాంట్లోకి ఇప్పుడైతే మనము టమాటాలు వేసుకోవచ్చు పులుపు కోసము. లేదు అనంటే చింతపండు వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం టమాటా తీసేసాను. వద్దనేసి వాడకుండా ఇప్పుడు చింతపండు వేస్తున్నానండి. కొద్దిగా చింతపండయితే కడిగి ఇంకా వేగాక పైన పెట్టేసాను. కొంచెం ఆ వేడికనేది ఆ చింతపండు గూడా మగ్గిపోతుంది. ఇంకా వేయించుకునేవన్నీ చల్లారిపోయాక చక్కగా దాని తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు మనము వన్ బై వన్ లైన్‌గా వేసుకోవాలి. ఫస్ట్ పోపంతా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. తర్వాత పచ్చిమిర్చి, చింతపండు వేసి, ఉప్పేసి, వెల్లుల్లి వేసి పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఈ పొట్టు వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు. కొంచెం బరకగా పట్టుకోవచ్చు. తర్వాత దీన్ని పోపు వేసుకోవాలి. పోపు కోసం మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కాక అందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. నా దగ్గరైతే కరివేపాకు లేదనేసి వేయలేదు. ఇంకా కొంచెం వెల్లుల్లి గూడా వేసుకుంటే బావుంటుంది. పోపు మగ్గాక దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువ వేసి కలిపేసుకున్న తర్వాత ఇంకా ఈ పోపుని మనం పచ్చడిలో కలిపేసుకోవాలి. చాలా బావుంటుందండి పచ్చడ. ఒకసారి అందరూ మీరు ట్రై చేయండి. ఇంకా నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బీరకాయ పొట్టు పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి, దోసల్లోకి ఇందులోకైనా చాలా బావుంటుందండి. మీరందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.